హాయ్ పిల్లలు, ఇదిగో నా ఫుడ్ ఇది. ఈరోజు ఇది తింటాను, అది తింటాను, ఇది కూర్చుంటాను ఇక్కడ. అలా అవన్నీ చూస్తూ ఇక్కడ కూర్చొని తింటాను. ఇవన్నీ చూస్తూ ఉంటే వద్దన్న గతం గుర్తుకొస్తూ ఉంటుంటుంది. ఇలాంటివి కాదు కదా, ఈ మాత్రం కొంచెం కడుపు నిండా అన్నం తింటే మంచి కూరతో, మంచి కూర అంటే ఏంటి తెలుసా నా దృష్టిలోని? జస్ట్ వంకాయ కూర, అంతకంటే ఎక్కువ ఆశించేదాన్ని కూడా కాదు. అలా కూడా ఉంటే బాగుండేది. అంటే నాకు చాలా నా చిన్నప్పుడు 3-4 పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు నా 10 years వరకు కూడా బాగా డబ్బు ఉండేవాళ్ళం. కొన్ని కారణాల వల్ల పోయింది. ఆ తర్వాత కటిక పేదరికం అనుభవించాను. అంటే నేను బాగా తినే టైంలో 11 ఆ టైంలో తినడం అనేది స్టార్ట్ చేస్తాను కదా, బాగా పిల్లలు తినడం అనేది. అప్పుడు ఆ తినడానికి తిండి లేకుండా అయిపోయేది. ఆ టైంలో నేను చాలా తిండి కోసం ఆకలి చాలా భయంకరంగా ఉంటుందిరా, అది అనుభవిస్తే తెలుస్తుంది. అలాంటి పరిస్థితి నుంచి ఇవన్నీ తినే పరిస్థితి భగవంతుడు ఇచ్చాడు. ఆ టైంలో నేను దేవుణ్ణి చాలా తిట్టుకునేదాన్ని కూడా. ఎందుకు నన్ను ఎంత పేదరికంలో పుట్టించావు, అసలు తిండి కూడా లేని పరిస్థితి ఏంటి? నాకు ఒక మంచి డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టిస్తే బాగుండేది కదా, హాయిగా. నా కోరిక ఏం కాదు, మంచిగా తినాలని చెప్పేసి. నాకు మంచి ఫుడ్ అంటే ఇష్టం. మరి అప్పట్లో ఏమి ఉండేది కాదు. అదృష్టం కొద్ది భగవంతుడు నాకు మంచి స్నేహితులు ఇచ్చాడు. నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా నాకు మంచి తినడానికి అన్నీ పెట్టేవారు. వాళ్ళ అమ్మ వాళ్ళు చేసినవే. ఇలా బయట కొనుక్కొని తినడం అది ఆ రోజుల్లో ఉండేది కాదు కదా. చాలా బాగా పెట్టేవారు. మా ఫ్రెండ్ అచ్యుతాంబ అని ఉండేది, తను వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ తినేదని నాకు బాగా గుర్తు. అలాగే మా ఫ్రెండ్ వర్ధిని అని, అది నా కోసం అయితే నాకు ఇష్టమైన వంకాయ, ఇష్టమని గుత్తి వంకాయ, అందులో ఎగ్గ వేసి గుత్తి వంకాయ కూర వండి తీసుకొని వచ్చింది మా ఇంటికి. అంటే అలాంటి రోజులు ఎప్పుడు కూడా నేను మర్చిపోను. పైగా ఎవరైనా నాకు తినడానికి పెట్టింది అస్సలే మర్చిపోను. మిగతా తర్వాత మాట్లాడతాను.